హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఈ మనీ సేవింగ్ టిప్ అయితే ఎవరైనా ఫాలో అవ్వచ్చు. అంటే హౌస్ వైఫ్స్ కానీ, లేదంటే మనం పిల్లలకైతే పాకెట్ మనీ అయితే ఇస్తాం కదండి స్టూడెంట్స్కి, ఇంకా వాళ్ళైనా ఈ మనీ సేవింగ్స్ అయితే చేయొచ్చు. లేదు అనుకుంటే తక్కువ అమౌంట్, అంటే తక్కువ శాలరీ వచ్చే వాళ్ళు కూడా సేవింగ్స్ చేసుకోవచ్చు. అంటే మనం ఎక్కువ అమౌంట్ అయితే పెట్టట్లేదు అనమాట. ఓన్లీ తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేస్తాము, తక్కువ అమౌంట్తోనే ఎండ్ చేస్తాము. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే మనం 10 రూపీస్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి మనకి 1 మంత్కి అయితే 4 వీక్స్ కాబట్టి ఆ విధంగా అయితే మనం మనీ సేవింగ్స్ అయితే చేసుకోవాలి. ఇక మీకు ఇక్కడ నోట్ చేసి చూపిస్తున్నాను చూడు, మీరు ముందుగానే 4 వీక్స్ కూడా మనం డేట్స్ అయితే నోట్ చేసి పెట్టుకోవాలండి. ఇంకా ఏ రోజు అమౌంట్ ఆ రోజు మనం సేవ్ చేసుకుంటున్నామా లేదా అన్నది కూడా నోట్ చేసుకొని ఇక క్లియర్గా ఉంటుందన్నమాట మనం మనీ సేవింగ్స్ చేసుకోవడానికి కూడా. అందుకోసం మీకు క్లియర్గా అర్థమవుతుందనేసి నేను ముందుగానే డేట్స్ అన్నీ అయితే నోట్ చేసి చూపిస్తున్నాను. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే ఎవరైనా ఫాలో అవ్వచ్చు అని చెప్పాను కదండి. ఇక తక్కువ శాలరీ వచ్చే వాళ్ళు కూడా, మేము ఇప్పటివరకు ఎటువంటి సేవింగ్స్ చేసుకోలేదు అనుకున్న వాళ్ళకు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. అంటే మనం ఓన్లీ 10 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తున్నామండి. ఇక డే 1 వచ్చేసి అయితే 10 రూపీసు, డే 2 వచ్చేసి 20 రూపీస్. ఈ విధంగా అయితే మనం డైలీ 10 రూపీస్ పెంచుకుంటూ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. మీకు ఇక్కడ ఒక టిప్ కూడా చెప్తానండి. ఇక వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే టిప్స్ ఉంటాయి కదా, అవి మిస్ అవ్వకుండా అయితే మీరు వీడియో మొత్తం చూస్తే మీరు టిప్స్ అయితే మిస్ అవ్వరండి. ఇక ఈ విధంగా అయితే 10 రూపీస్తో స్టార్ట్ చేసి 20 రూపీస్, 30 రూపీస్, ఆ విధంగా 10 రూపీస్ అయితే పెంచుకుంటూ మనం 70 రూపీస్ వరకు అయితే ఆ 7 డేస్కి అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. ఇక నెక్స్ట్ వీక్ అంటే సెకండ్ వీక్ ఉంటుంది కదా, మనం 8th డే నుంచి అయితే సేవింగ్స్ స్టార్ట్ చేయాలి కదా. అప్పుడు ఇంకా ఆ అమౌంట్ని అయితే పెంచమండి. అంటే ఇక్కడ 7 డేస్కి అయితే 70 రూపీస్తో క్లియర్ చేసుకున్న తర్వాత 8th డే నుంచి మళ్ళీ 10 రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇక మీకు వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇక 8th డే 10 రూపీస్, 9th డే 20, 10th డే 30 రూపీస్, ఈ విధంగా 10 రూపీస్ పెంచుకుంటూ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. ఇక థర్డ్ వీక్ కూడా ఇక అదే ప్రాసెస్ మళ్ళీ కంటిన్యూ చేయాలి. 10 రూపీస్, 20, 30, 40, 50 రూపీస్, 60 రూపీస్, 70 రూపీస్, ఈ విధంగా అయితే 4 వీక్స్ కూడా మనం మనీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. ఇక వీడియో ఎండింగ్లో అయితే చూపిస్తాను మనం 1 మంత్కి ఎంత సేవింగ్స్ చేసాము, 1 వీక్కి ఎంత సేవింగ్స్ చేసాము, టోటల్ 1 ఇయర్కి అయితే ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే మొత్తం ఎండింగ్లో క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక ఈ విధంగా అయితే మనం 10 రూపీస్తో అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలండి. ఇక ఇప్పటివరకు ఎవరు మేము మనీ సేవింగ్స్ చేసుకోలేదు అన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూస్ అవుతుంది. అంటే ఎక్కువ అమౌంట్ చేసుకోలేము, ఇక మా దగ్గర 100s 200s అలా మేము చేసుకోలేము అనుకున్న వాళ్ళైతే ఈ విధంగా అయితే 10 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇక ఈ విధంగా మొత్తం 4 వీక్స్ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. ఇక 29th 30 డే వచ్చేసి నో సేవింగ్స్ అనమాట. అంటే ఆ 2 డేస్ అయితే మనం మనీ సేవింగ్స్ అనేది అయితే చేయమన్నమాట. ఇక మనం ఎవ్రీ మంత్ కూడా చూసుకొని 4 వీక్స్ అయితే ఇలా నోట్ చేసుకొని ఏ రోజు అమౌంట్ అయితే ఆ రోజు మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ 1 వీక్ వచ్చిన అమౌంట్ ఎంత అన్నది అయితే మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. 280 రూపీస్ అండి. అంటే మనం వారానికి వచ్చేసి అయితే 280 రూపీస్ అయితే సేవింగ్స్ చేసామన్నమాట. ఇక మీకు ఇందాక టిప్ చెప్తాను అన్నాను కదండి, మీరు ఈ 70 రూపీస్ కూడా సేవింగ్స్ చేయలేము అనుకున్నప్పుడు 10 రూపీస్ ఉన్న టైంలో ఇంకా ఎక్స్ట్రా ఎంతో కొంత అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ను కూడా పక్కన పెట్టేసి ఈ 6th డే 7th డే ఆ టైంలో అయితే నోట్ చేసుకొని అయితే మనం మనీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. ఇక ఈ మనీ సేవింగ్స్ చేసుకోవడానికైతే ఒక పర్స్ కానీ, లేదంటే ఒక బాక్స్ కానీ ఏదైనా మీరు ఇక మీ దగ్గర ఉన్న వాటిని బట్టి అయితే వీలు చూసుకొని అయితే సేవింగ్స్ కోసం అయితే సపరేట్ కోడ్ పెట్టండి. అంటే ఇంకా అవి మనీ సేవింగ్స్ చేస్తున్నాము, వాటిని అసలు దేనికి ఖర్చు చేయకూడదు అని అయితే మీరు ఖచ్చితంగా ఒక టార్గెట్లా, అంటే ఒక ఛాలెంజ్లా తీసుకొని అయితే మీరు మనీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మనం 1 వీక్ వచ్చేసి అయితే 280 రూపీస్ సేవింగ్స్ చేసాం కాబట్టి 280 ఇంటూ 4 వీక్స్ అనమాట. అంటే 4 వీక్స్ అంటే 1 మంత్ కదా. ఇక అంటే మనం 1 మంత్కి వచ్చేసి అయితే 1120 రూపీస్ అయితే సేవింగ్స్ చేసామన్నమాట. ఇంకా అది కూడా తక్కువ అమౌంట్ అయితే కాదనుకుంటున్నాను. ఇక తక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళకు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఇక మేము ఎక్కువ అమౌంట్ అయితే సేవింగ్స్ చేసుకోలేము అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళకు కూడా అయితే ఈ వీడియో అయితే చాలా బాగా యూస్ అవుతుందండి. ఇక మనం 1 మంత్కి వచ్చేసి 1120 రూపీస్ సేవింగ్స్ చేసాము అంటే అదే అమౌంట్
1 ఇయర్కి అంటే 12 మంత్స్కి సేవింగ్స్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అనేది అయితే మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మనం ఖచ్చితంగా ఇదే విధంగా మనం 10 రూపీస్తో స్టార్ట్ చేసి 70 రూపీస్తో 1 వీక్ ఎండ్ చేసి మళ్ళీ 10 రూపీస్తో స్టార్ట్ చేసి ఈ విధంగా మనం 1 ఇయర్ పాటు మనీ సేవింగ్స్ చేసుకుంటే ఖచ్చితంగా 13,440 రూపాయలు అయితే సేవింగ్స్ చేస్తామండి 1 ఇయర్కి వచ్చేసి. ఇక మాకు 13,000 కాదండి, ఇంకొంచెం అమౌంట్ కావాలి, మేము కానీ ఎక్కువ అమౌంట్ అయితే సేవింగ్స్ చేసుకోలేము, ఇది టిప్ బాగుంది, ఓన్లీ 10 రూపీస్తో స్టార్ట్ అనుకున్న వాళ్ళైతే 2 ఇయర్స్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు. ఇక ఈ విధంగా మనం 2 ఇయర్స్ సేవింగ్స్ చేసుకున్నాము అంటే 26,880 రూపీస్ అయితే ఈజీగా అయితే మనం ఖచ్చితంగా సేవ్ చేసుకోవచ్చండి. ఇక మీరు కూడా ఈ టిప్ ఫాలో అవుతారనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఓన్లీ 10 రూపీస్తోనే కదా మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసేది. ఇక పెద్ద అమౌంట్ కూడా ఏం పెట్టట్లేదు, ఓన్లీ 70 రూపీస్తో ఏం చేస్తున్నాం కదా. అందుకోసం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.